అబ్జెక్ట్ యువర్ ఆనర్. వై లాయర్ దివ్య గారు? అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. ప్యాంటు షర్టులో ఉన్న 100-200 మీ యజమానికి తెలియకుండా నువ్వు మీ ఇంటికి పట్టుకెళ్లేదానివి కదా? అంటే సార్ అది ఆయనో పేదరికం, ఆకలి, వస్తున్న జీతం సరిపోక ఖర్చులు పెరిగిపోయి ఇబ్బందులు పడుతూ వేరే గత్యంతరం లేక చిన్న చిన్న దొంగతనాలు చేసేదాన్ని. నిజమా కాదా? సార్ అది నిజమా కాదా? సే ఎస్ ఆర్ నో. అవునను కాదునో చెప్పు. నిజమే సార్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. 5 సంవత్సరాలుగా గౌరీ వీరింట్లో ఎన్నో చిన్న చిన్న దొంగతనాలు చేసింది. నా క్లయింట్ ఎప్పుడూ వాటిని పట్టించుకోలేదు. ముద్దాయి తాలూకు దరిద్రాన్ని, పేదరికాన్ని అర్థం చేసుకుని చూసి చూడనట్టుగా వదిలేశారు. అది అలుసుగా తీసుకుని గౌరీ ఏకంగా 50 తులాల బంగారం అంటే అక్షరాల 25 లక్షల రూపాయలు దొంగతనం చేసింది. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. గౌరీ ఆ దొంగతనం చేయలేదు. గౌరీయే ఈ దొంగతనం చేసింది. అందుకు సాక్ష్యంగా దొంగతనం జరిగిన గదిలో తన కాలి పట్టి ఒకటి ఉంది. అది పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అండ్ ఆ గది తాళాలు, ఆ ఇంటి తాళాలు కూడా గౌరీ దగ్గరే ఉన్నాయి. ఇంతకంటే వేరే సాక్ష్యం ఏమి కావాలి యువర్ ఆనర్? That's all, Your Honor. Any cross-examination? Yes, Your Honor. నేను వీళ్ళని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. Proceed. మీ పేరు? ప్రకాష్. సుజాత. ఏం చేస్తూ ఉంటారు? నేను కాంట్రాక్టర్ని. నేను హౌస్ వైఫ్ ని. దొంగతనం జరిగిన రోజు మీరెక్కడున్నారు? నేను మార్నింగే ఆఫీస్కి వెళ్ళిపోయాను. నేను ముందు రోజు నైట్ మా డాడీకి ఒంట్లో బాలేదని చూడ్డానికి వెళ్ళాను. దొంగతనం జరిగింది అని మీకెప్పుడు తెలిసింది? ఆఫీస్ నుంచి ఈవినింగ్ ఇంటికి వచ్చాను. మెయిన్ డోర్ కి ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్ళాను. బెడ్రూమ్ డోర్ ఓపెన్ గా ఉండడం చూసి లోపలికి వెళ్ళి చూస్తే బీరువా ఓపెన్ చేసి ఉంది. అందులో నగలేమీ కనిపించలేదు. వెంటనే మా మిస్సెస్ కి ఫోన్ చేశాను. ఆయన ఫోన్ చేయగానే నేను పరుగున ఇంటికొచ్చాను. 50 తులాల బంగారం ఎవరెత్తుకెళ్లారో అర్థమైంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాం. గౌరీ ఆ దొంగతనం చేసింది అని మీకెందుకు అనిపించింది? ఎందుకంటే ఆ రోజు గౌరీయే పని చేయడానికి ఇంటికి వచ్చింది. ఇంటి తాళాలు ఒకటి నా దగ్గర, ఇంకొకటి మా ఆవిడ దగ్గర ఉంటాయి. నాకు ఆఫీస్కి టైం అవుతుండడంతో పని పూర్తి చేసి తాళం వేసి వెళ్ళిపోమని మా ఆవిడ కీస్ని గౌరీకిచ్చి నేను వెళ్ళిపోయాను. అదేంటి సుజాత గారు, ముందు రోజు రాత్రే మీ పుట్టింటికి వెళ్ళిన మీరు మీతో పాటు మీరు ఇంటికి తీసుకువెళ్ళలేదా? లేదు మేడం, మా నాన్నగారికి బాగోలేదని మా అమ్మ ఫోన్ చేసింది. అందుకే నేను హడావిడిగా వెళ్ళిపోయాను. మరి మీరెందుకు వెళ్ళలేదు ప్రకాష్ గారు? అనారోగ్యంగా ఉన్న మీ అంకుల్ ని చూడ్డానికి. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. జరిగిన దొంగతనానికి నా క్లయింట్ వాళ్ళ మావయ్యను చూడటానికి వెళ్లకుండా ఉండటానికి ఏ సంబంధం లేదు. ప్రకాష్ గారు కూడా సుజాత గారితో పాటు వాళ్ళ అత్తగారింటికి వెళ్ళుంటే బహుశా మరుసటి రోజు పనిచేయడానికి గౌరీ వీళ్ళింటికి వచ్చుండేదే కాదు. అసలు ఆ దొంగతనం జరుగుండేది కాదు కదా. అలాంటప్పుడు సంబంధం లేదని ఎలా అంటున్నారు లాయర్ గారు? ఆర్డర్ ఆర్డర్. అంటే గౌరీయే దొంగతనం చేసిందని మీరు ఒప్పుకుంటున్నారా లాయర్ దివ్య? నో సార్. ప్రకాష్ గారు కూడా సుజాత గారితో పాటు వెళ్ళుంటే మరుసటి రోజు ప్రకాష్ గారు సుజాత గారికి గౌరీకి ఇచ్చిండేవారే కాదు. అప్పుడు ఈ దొంగతనం నేరం గౌరీపై మోపబడేదే కాదు కదా. ఇట్స్ రిడిక్యులస్. జరిగిపోయిన దాని గురించి అలా జరగకుండా ఉంటే బాగుండేదని, ఇలా జరుగుంటే బాగుండేది అని చెప్పటం
హాస్యాస్పదంగా ఉంది యువర్ ఆనర్. మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు దివ్య? నా క్వశ్చన్కి మీనింగ్ ఉంది యువర్ ఆనర్. అది మీకు తర్వాత తెలియజేస్తాను. మే ఐ కంటిన్యూ? ఓకే, యూ కెన్ కంటిన్యూ. ప్రసాద్ గారు ప్లీజ్ బీ సీటెడ్. ఓకే యువర్ ఆనర్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మిస్టర్ అండ్ మిస్సెస్ సుజాత ప్రకాష్, మీ ఇంట్లో గౌరీ చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంది అని చెప్పారు కదా. అఫ్ కోర్స్ గౌరీ కూడా ఆ విషయాన్ని ఒప్పుకుంది. మరి మీరెందుకు ఊరుకుని గౌరీని వదిలేశారు? చిన్న చిన్న దొంగతనాలే కదా అని నేను పెద్దగా పట్టించుకోలేదు. చిన్న చిన్న దొంగతనాలే కదా అని వదిలేస్తే పెద్ద దొంగతనం చేయొచ్చు అని మీకు డౌట్ రాలేదా? ఆమెని మేం నమ్మాము, అందుకే తాళం చెవి కూడా ఇచ్చాం. ఆవిడిలా చేస్తుందని మేం ఊహించలేదు. మీ ఇంటి తాళాలు గౌరీ దగ్గర ఉండటం, దొంగతనం జరిగిన గదిలో గౌరీ కాలు పట్టి ఒకటి పడిపోవడం, వీటిని బట్టి గౌరీ దొంగతనం చేసింది అని మీరు నిర్ధారణకు వచ్చారు. am I రైట్? అవును. అంతకంటే పెద్ద ప్రూఫ్ ఇంకేం కావాలి యువర్ ఆనర్? సరే, విషయం మీరు ఇందాకే చెప్పారు, లేచి పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కూర్చోండి ప్రసాద్ గారు. యువర్ ఆనర్, నేను గౌరీని కూడా కొన్ని ప్రశ్నలు అడగడానికి అనుమతించాల్సిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. గౌరీ, నువ్వు వాళ్ళ ఇంట్లో ఉప్పు, పప్పు, బియ్యం, కూరగాయలు, చిల్లర డబ్బులు తీసుకువెళ్ళేదానివని నువ్వే చెప్పావు. మరి దాన్ని దొంగతనం అంటారని, అది తప్పు అని నీకు తెలీదా? తెలుసు మేడం. మరి తెలిసినప్పుడు ఆ తప్పుని ఎందుకు చేశావు? అది కూడా చాలా సార్లు. పురుగు పట్టిన బియ్యాన్ని, పాడైపోయిన పప్పుల్ని, కుళ్ళిపోయిన కూరగాయల్ని, పళ్ళని సుజాతమ్మ గారు చెత్తబుట్టలో పడేసేవారమ్మా. అవి ఎలాగూ పాడైపోయినవే కదా అని నేను మా ఇంటికి తీసుకువెళ్ళి వండి పిల్లలకి పెట్టి నేను తినేదాన్నమ్మా. ప్రకాష్ సార్ బట్టల్ని అప్పుడప్పుడు సుజాతమ్మ గారు వాషింగ్ మిషన్లో వేసేవారు. నేను వచ్చాక ఆ బట్టలు ఆరేస్తుంటే తడిసి పాడైపోయిన 100-200 నోట్లు కనిపించేవి. వాటిని అమ్మగారికి ఇస్తే బట్టల్లో డబ్బులున్న సంగతి చూసుకోకుండా వాషింగ్ మిషన్లో ఎందుకు వేశావని అయ్యగారు సుజాతమ్మ గారిని తిట్టేవారు. అందుకే అమ్మగారు నన్ను ఉంచుకోమనేవారు. పాడైపోయిన ఆ నోట్లని పనికొస్తాయేమోనన్న ఆశతో నేను తీసుకెళ్లేదాన్ని మేడం. చూశారు కదా యువర్ ఆనర్, దీన్ని వీళ్ళు దొంగతనం అంటున్నారు. వీధిలో చెత్త కుప్పల దగ్గర పడి ఉన్న ఆహార పదార్థాలు వీధి కుక్కలు తినడం మీరు చూసి ఉంటారు కదా. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్ యువర్ ఆనర్. గౌరీ చేసింది అంతకన్నా నీచమైన పనా? దీన్నా వీళ్ళు దొంగతనం అంటున్నారు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. లాయర్ దివ్య కేసును ఎమోషనల్గా మార్చి పక్కదారి పట్టిస్తున్నారు. ఈ కేసు పప్పు, ఉప్పు, బియ్యం, కూరగాయలు, చిల్లర డబ్బుల గురించి కాదు. 50 తులాల బంగారం గురించి, 25 లక్షల రూపాయల బంగారం గురించి. ఐ నో సార్. మీరు ఇందాక ఈ చిన్న చిన్న దొంగతనం చేసిన గౌరీనే ఈ పెద్ద దొంగతనం చేసింది అని ఆరోపించారు. దట్స్ వై గౌరీ ఇంతకు ముందు ఏ దొంగతనాలు చేసిందో, ఎలా చేసిందో కోర్టు వారికి తెలియాలని గౌరీతోనే చెప్పించాను. మీరు కూర్చోండి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ యువర్ ఆనర్. గౌరీ, అసలు ఆ రోజు ఏం జరిగిందో కాస్త వివరంగా చెప్పు. రోజులాగే ఆ రోజు కూడా పొద్దున్నే 8ంటికి ఆ ఇంటికి వెళ్ళానమ్మా. అమ్మగారు ఊరెళ్ళారని అయ్యగారు చెప్పారమ్మా. ఆఫీస్కి టైం అవుతుందని, లంచ్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారమ్మా. నేను బయటే తింటానని చెప్పి ఇల్లు ఊడ్చి అంట్లు తోమి బట్టలు ఆరేసి వెళ్ళమని చెప్పి నాకు తాళం ఇచ్చి వెళ్ళిపోయారమ్మా. నేను ఆ పనులన్నీ పూర్తి చేసి ఇంటికి తాళం వేసుకుని మా ఇంటికి వచ్చేసానమ్మా.
సాయంత్రం అయ్యగారు ఫోన్ చేసి ఇంటికి రమ్మంటేనే వెళ్ళాను. అప్పుడే దొంగతనం జరిగిందని నాకు తెలిసిందమ్మా. పోలీసులు నన్ను తీసుకెళ్ళి యువర్ ఆనర్, నిందితురాలు చెప్పిందంతా కూడా నిజమే. నా క్లయింట్ నిందితురాల్ని పూర్తిగా నమ్మారు. అందుకే ఇంటి తాళాలు తనకిచ్చారు. ఇంట్లో ఎవరూ లేరు కాబట్టి నిందితురాలు ఈజీగా బంగారాన్ని ఎత్తుకెళ్లిపోయింది. ఇట్స్ వెరీ వెరీ క్లియర్. వెయిట్ సార్, కేసు క్లోజ్ చేయడానికి మీరెందుకు అంత తొందరపడుతున్నారు? ఇంటి తాళాలు గౌరీ దగ్గరే ఉన్నాయి. ఇంట్లో ఎవరూ లేరు. నా క్లయింట్ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసరికి మెయిన్ డోర్ లాక్ చేసుంది. అంటే బయట దొంగలెవ్వరూ ఇంట్లోకి రాలేరు. అంటే ఈ దొంగతనం ఇంటి దొంగల పనే అని ఈజీగా అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే చెప్పదలుచుకున్నాను లాయర్ గారు. ఈ దొంగతనం ఇంటి దొంగల పని. వాట్ డు యు మీన్? నా క్లయింట్ దొంగతనం చేశారంటున్నారా? అందుకు అవకాశం ఉంది అంటున్నాను. యువర్ ఆనర్, దిస్ ఇస్ డిస్గస్టింగ్. లాయర్ దివ్య తన నోటికొచ్చినట్టుగా కట్టుకథలు చెప్తున్నారు. ఎలా అయినా తన క్లయింట్ను కాపాడుకోవాలన్న దురుద్దేశం తప్ప తనకు వేరే ఉద్దేశం ఉన్నట్టుగా కనపడటం లేదు. నో యువర్ ఆనర్, మార్నింగ్ 8కి ఆ ఇంటికి వెళ్లిన గౌరీ పనులన్నీ పూర్తి చేసుకుని 9:30కి ఇంటి బయటకొచ్చి లాక్ చేసుకుని వెళ్లిపోయింది. ఈవినింగ్ ప్రకాష్ గారు వచ్చి ఫోన్ చేస్తేనే మళ్ళీ ఆ ఇంటికి వచ్చింది. ఈ మధ్యలో ఎవరైనా ఆ ఇంటికి వెళ్ళుండొచ్చు కదా. తాళం వేసి ఉన్న ఇంట్లోకి ఎవరైనా ఎలా వెళ్తారు? తలుపులు బద్దలు కొట్టుకుని వెళ్తారా? అందుకే ఇది ఇంటి దొంగల చేతివాటం అంటున్నాను. అంటే గౌరీ కాకుండా ప్రకాష్, సుజాతలు ఆ ఇంట్లోకి వెళ్లి ఆ బంగారాన్ని దొంగతనం చేశారంటున్నారా? అయ్యుండొచ్చు. అంత అవసరం వాళ్ళకే ఉంది. అది వాళ్లే చెప్పాలి. మరి దొంగతనం జరిగిన గదిలో గౌరీ కాలి పట్టీ దొరికింది. దాని మాట ఏమిటి? గౌరీ ఆ గదిని శుభ్రం చేయడానికి వెళ్ళినప్పుడు పట్టీ జారిపోయి ఉండొచ్చు. అది గౌరీ చూసుకుని ఉండకపోవచ్చు. తర్వాత గుర్తుకు వచ్చినా అది పనిచేసే ఇల్లే కాబట్టి మరుసటి రోజు తీసుకుందామని అనుకోవచ్చు. నిజంగా గౌరీని ఆ దొంగతనం చేసి ఉంటే పట్టీ పోయిందని తెలిసిన వెంటనే మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్లి పట్టీ తెచ్చుకునేది కదా, ఎవిడెన్స్ ని వదిలేయేది కదా. యువర్ ఆనర్, ఈ కేసులో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవి ప్రూవ్ చేయడానికి నాకు కొంత టైం కావాలి. ప్లీజ్ కన్సిడర్ యువర్ ఆనర్. టైమ్ ఈజ్ గ్రాంటెడ్. ఈ కేసు వచ్చే వారానికి వాయిదా వేస్తున్నాను. Now the court is adjourned. ఈరోజే కేసు క్లోజ్ చేసి మా నగలు మాకు ఇప్పిస్తారనుకున్నాను. మరో వాయిదా వేశారండి సార్. అంతా మీ కోడలు వల్లే సార్. తను మీకు వ్యతిరేకంగా వాదించకపోయి ఉంటే ఈరోజే కేసు గెలిచేవాళ్ళం. ఒక విషయం చెప్పండి, మీ నగలు మీరే కొట్టేసి ఆ నిందన గౌరీ మీదకు మోపలేదు కదా?
ఏంటి ప్రసాద్ ఆ మాటలు? క్లయింట్స్ తో అలాగేనా మాట్లాడేది? భువన, కోర్టులో వీళ్ళ బిహేవియర్ చూసి అనుమానం వచ్చింది. చాలాసార్లు వీళ్ళు తడబడ్డారు. మరేం చేయమంటారు సార్? మీ కోడలు అసాధ్యురాల్లా ఉంది. లా పాయింట్స్ అన్నీ అడుగుతుంది. లాయర్లు లా పాయింట్స్ అడుగుతారు. తప్పు చేయనప్పుడు ధైర్యంగా సమాధానం చెప్పాలి తప్ప ఇలా తడబడకూడదు. మేం కోర్టుకు రావడం కొత్త సార్. మీ కోడలు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే కాస్త తడబడ్డాం. మీరేంటి మేడం, లాయర్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా తన కోడలి వాదనకి భయపడ్డారు. ప్రసాద్ గారు, మీరు మీ కోట్ తీసి ఉతికి ఇస్త్రీ చేసి బీరువాలో పెట్టుకోవడం మంచిది. మీ కోడలి వాదన ముందు మీరు తేలిపోయారండి. ఇది మా మాట కాదు ప్రసాద్ గారు, మీరిచ్చే వాదన విని జడ్జి గారే ఆ మాట అనేలా ఉన్నారు. మీ వాడి వేడి పదును తగ్గిపోయిందండి. మీ కోడలి రూపంలో కొత్త రక్తం వచ్చింది. ఆపండి, ఆపండి, ఆపండి! ఆయన అనుభవం అంతా కూడా లేదు నా వయసు. ఆయన నల్లకోటు వేసినప్పుడు అసలు నేను పుట్టుండనేమో. అంత గొప్ప లాయర్తో నన్ను పోలుస్తారా? ఆయన కాలి గోటి కూడా నేను సరిపోనండి. దయచేసి ఇంకెప్పుడు మా మావయ్య గారిని ఇలా తక్కువ చేసి మాట్లాడకండి. ఆయన నాకు మావయ్య గారు మాత్రమే కాదు, నా గురువు, నాకు దైవంతో సమానం. ప్లీజ్ మీ పనులేవో చూసుకోండి, వెళ్ళండి. పద. ఐఎమ్ సారీ మావయ్య. వాళ్ళన్న మాటలకి నేను క్షమాపణ చెప్తున్నాను. అనాల్సినవన్నీ వాళ్లతో అనిపించి ఆఖరినొచ్చి సారీ చెప్తున్నావా? దివ్య గారికి అవసరం లేదు పిన్ని. నాన్నగారి ముందు ఒక మాట, నాన్నగారి వెనుకో మాట మాట్లాడే రకం కాదు. తనకు నాన్నంటే భక్తి, గౌరవం ఉన్నాయి. అదే ఉంటే ఈ కేసు ఎందుకు వాదిస్తుంది? పైగా గురువు దైవమట. అన్ని ఒట్టి కబుర్లు. తనకు విలువిద్య నేర్పించిన ద్రోణాచార్యుడితోనే అర్జునుడు కురుక్షేత్రంలో తలపడ్డాడు పిన్ని. దానికి కారణం ఆ గురువు కౌరవుల తరపునుండడమే. ఇప్పుడు నాన్న అన్యాయం వైపున్నారు. అందుకే దివ్యగారు న్యాయం వైపున్నారు. ఏది న్యాయం ఏది అన్యాయం వచ్చే వాదనలో తెలుస్తుంది హర్ష. నన్ను తక్కువ అంచనా వేసిన వాళ్ళకి ఆ వాయిదాలో సమాధానం చెప్తాను. నేనేమిటో చూపిస్తాను. గెలుపెవరిదో అప్పుడు చూద్దురుగాని. మావయ్య, మీరు గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ న్యాయం గెలవాలి అని మీరు కోరుకోండి. మీలాంటి పెద్దలు అనుకుంటేనే న్యాయం గెలుస్తుంది. ఈ డొంక తిరుగుడు మాటలకేం తక్కువ లేదు. పదప్రసాద్. ఎలాగైనా ఈ కేసు గెలవాలని అయ్యగారు చాలా పట్టుదలగా ఉన్నారమ్మా. మనం కేసు గెలుస్తామా అమ్మా? మీరేం భయపడకండి. తప్పు ఎవరు చేశారో వాళ్ళకే శిక్ష పడుతుంది. మీరు ధైర్యంగా వెళ్ళిరండి. వస్తామమ్మా. హర్ష గారు, ఈ కేసు విషయంలో మీరు నాకు ఒక హెల్ప్ చేయండి. ఏంటో చెప్పండి. వద్దులేండి, మళ్ళీ మీకు మావయ్య గారికి గొడవలు రావచ్చు. వీళ్ల పని
వేరే ఇంకెవరితోనైనా చేయిస్తాను. ఇంకొకరా? ఎవరండి? ఉన్నాడుగా, చారుకేశ. మావయ్య గారిని తలుచుకుంటుంటే బాధగా ఉందండి. సీనియర్ లాయర్ అని కూడా చూడకుండా మిగతా లాయర్స్ మావయ్య గారిని చాలా ఇన్సల్ట్ చేశారు. నాకు బాధగానే ఉందండి. అయినా మా నాన్న అలాంటి కేసులు వాదించకూడదు. మా పిన్నికేమో డబ్బు పిచ్చి, మా నాన్నేమో ఆవిడ చెప్పిందల్లా వింటూ ఉంటాడు, అవమానపడుతూ ఉంటాడు. ఇంటికి వెళ్ళాక మావయ్య గారికి సారీ చెప్పాలి. మీరేం తప్పు చేశారని సారీ చెప్పాలి? మా నాన్నే థింక్ చేయాలి, ఇలాంటి కేసులు ఇంకోసారి ఒప్పుకోకూడదని.